కొన్ని ప్రశ్నలకు మనకి ఎక్కడ సమాధానాలు దొరకవు, కానీ వాక్యంలో దొరుకుతాయి. ఇది పచ్చి నిజం. అనుభవాలలో ఉన్న వాళ్ళు చెబుతారు ఈ మాట. అవునా కాదా? నిజమే అన్న. మాకు చాలా ప్రశ్నలకు లోకంలో సమాధానాలు దొరకలేదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ ఉండగా మాకు ఆ ప్రశ్నలన్నీ పటాపంచలైపోయాయి. ఒక నెమ్మది దొరికింది, శాంతి దొరికిందని చెప్పేవాళ్ళు వందల్లో వేలల్లో ఉన్నారు. దేవుని వాక్యం ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఎన్నో సందిగ్ధాలలో నుండి మనల్ని బయటపడేస్తుంది. ఎన్నో అవమానాలను కనబడకుండా చేసేస్తుంది. ఎన్నో విషయాల్లో కృంగిపోయిన స్థితిలో మనకి తెలియని బలం వస్తుంది. అలా తీసుకెళ్లి పైన కూర్చోబెడద్ది. ఆ గతకాలపు బాధలన్నీ మర్చిపోయేలా చేస్తుంది. ప్రతిరోజు మన జీవితాన్ని మనకు నూతనంగా చూపించేది దేవుని వాక్యం. గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప ఉద్యమం దేవుని సన్నిధిలో. అందుకే సన్నిధి కొరకు పరిగెత్తుతాం విశ్వాసులందరూ కూడా. ఏముందయ్యా ఇక్కడ అంటే, దేవుని వాక్యం అనే జుంటి తేనె ధారలున్నాయి అంటాడు దేవుని సేవకుడు. వాక్యం చాలా వాటికి ఔషధం. నీకు లోకంలో దొరకని శాంతి, లోకంలో దొరకని నెమ్మది దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అది అనుభవాలలోనే తెలుసుకోవాలి తప్ప రుజువులు చూపించగలిగేందుకు మన దగ్గర ఏమీ లేదు. దానికి సాక్ష్యం ఏదయ్యా అంటే నా హృదయమే సాక్ష్యం. నాకు ప్రపంచంలో ఎక్కడ దొరకని శాంతి, ఎక్కడ దొరకని నెమ్మది, ఎక్కడ దొరకని సమాధానము, ఎక్కడ దొరకని సంతోషము, ఎక్కడ దొరకని ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని వాక్యం వినేటప్పుడు దొరుకుతుంది.